మన హర్షద్ మెహతా గారు, తెలంగాణ హర్షద్ మెహతా గారు కంపెనీలను కలుస్తున్నారు. మొన్న గోడి, నేడు కేడి, మొన్న డావోస్ నుంచి పెట్టుబడులు తెచ్చుకున్నారు అని ప్రచారం చేశారు హర్షద్ మెహతా గారు. అది ఫ్రాడ్ కంపెనీ అని దాని మీద ఆల్రెడీ కూడా మేము చెప్పినాం. 27 లక్షల రూపాయల యాన్యువలీ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడులు ఎట్లా చేస్తుంది అనేది చెప్పినాం. దాని మీద అస్సలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అయితే మన తెలంగాణ హర్షద్ మెహతా గారు నిన్న ఇంకొక కంపెనీని కలిసిరు. ఏకంగా మన నగరంలో ఉన్న కీలకమైన ప్రాజెక్టు మరి మూసి నదిని రీజ్యువినేట్ చేస్తాము అని మొన్న పర్యటనలు కూడా చేసుకొని వచ్చిండ్రు. సింగపూర్ సంస్థతోని నిన్న కలిసినట్టు నిన్న ప్రకటన చేసిరు. మరి ఫస్ట్ ఏమో టెండర్లు వేయాలి, ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలనన్నా, ఏ సంస్థకు ఒక ఆర్డర్ ఇవ్వాలనన్నా టెండర్ ఇవ్వాలి. కానీ ఎలాంటి టెండర్ ప్రాసెస్ లేకుండా ఎట్లా ఈ కంపెనీలను కలుస్తున్నారో, ఎట్లా ఈ కంపెనీలకు విషయం మీద సీఎంఓ నుంచి ప్రెస్ నోట్లు వచ్చి ఇవాళ పేపర్లలో రెప్యూటెడ్ కంపెనీ అని, చాలా ప్రసిద్ధిగాంచిన కంపెనీ అని చెప్తారు. ఎంత ప్రసిద్ధిగాంచిన కంపెనీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు లుకౌట్ నోటీస్ జారీ చేసిన కంపెనీ ఇది. నిన్న మన తెలంగాణ హర్షద్ మెహతా గారి పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒమర్ షహజాద్, ఆ ఒమర్ షహజాద్ మీదనే ఈ లుకౌట్ నోటీస్. 3,000 కోట్ల రుణాలు తీసుకొని, బ్యాంకు రుణాలు తీసుకొని పాకిస్తాన్ నుంచి ఫరారైండని ఇది ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఆయన మీద లుకౌట్ నోటీస్ జారీ చేసిన డాక్యుమెంట్. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది, మీకు అవన్నీ కూడా సెట్ మీకు ఇస్తాం. కేవలం అది ఒకటే కాదు, విచిత్రం ఏంటంటే ఎస్ ఈశ్వరన్ గారు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి క్లోజ్ ఫ్రెండు, ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నట్టున్నారు. వారు అరెస్ట్ అయ్యి కరప్షన్ ఛార్జెస్ మీద. ఈ మెయిన్ హార్ట్ అనే కంపెనీకి విజయవాడలో కూడా ఎయిర్పోర్టు అని చెప్పారు. ఇగోండి ఇంకొక డైరెక్టర్ షహజాద్ నసీమ్తో ఈశ్వరన్ గారు, ఎవరైతే ఈశ్వరన్ గారు కరప్షన్ ఛార్జెస్ మీద వారి మీద అభియోగాలు ఉన్నాయో అరెస్ట్ అయినరో సింగపూర్లో, వారితో పాటు ఈ మెయిన్ హార్ట్ కంపెనీ. ఈ మెయిన్ హార్ట్ కంపెనీ మరి విజయవాడ ఎయిర్పోర్ట్ అని కూడా అప్పుడు చెప్పారు. ఆన్లైన్లో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిస్టు, డీబార్ లిస్ట్, కంపెనీస్ని డీబార్ లిస్టు చూస్తే అందులో ఇదే మెయిన్ హార్ట్ కంపెనీ మళ్ళీ కనబడుతుంది. పువర్ పర్ఫార్మెన్స్ ఇన్ పాట్నా అని చెప్పి దాన్ని డీబార్ చేయడం జరిగింది. కేవలం ఇది ఒకటే కాదు, ఇదేమో క్యాగ్ రిపోర్ట్, జార్ఖండ్ రాష్ట్రం యొక్క క్యాగ్ రిపోర్ట్. ఆ క్యాగ్ రిపోర్ట్లో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 16 crores 16 కోట్లు మరి అక్కడి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీ మీద పెట్టి దుబారా చేసింది అని క్యాగ్ చెప్పడం జరిగింది మెయిన్ హార్ట్ కంపెనీ మీద. ఇవ్వండి, ద డిపార్ట్మెంట్ ఎంగేజ్డ్ మెయిన్ హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొవైడింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఆఫ్ ఫీ 21 crores. ఇంకా దారుణం ఏంటంటే ఈ కంపెనీ బాధితుల లిస్టు కూడా చాలా పెద్దగా ఉంది. వాళ్ళ టెస్టిమోనీస్ చూస్తే రమేష్ శర్మ గారు, CEO ఆఫ్ ఆంబర్గ్ ఇన్ఫోకాన్ అనే వ్యక్తి లింక్డ్ఇన్లో ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఈజ్ మెయిన్ హార్ట్ గ్రూప్ బిల్డింగ్ ఎంపైర్ బై నాట్ పేయింగ్ సబ్ కన్సల్టెంట్, అంటే సబ్ కన్సల్టెంట్స్ సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చి వాళ్ళకు పేమెంట్లు కూడా చేస్తలేరని ఏకంగా వాళ్ళ బాధితులు పెద్ద పెద్ద CEOలు. ఈ CEO MBA ఇన్ IMT కాలేజ్ ఆంబర్గ్ ఇన్ఫోకాన్, హీ ఈజ్ అ అలుమ్నై ఆఫ్ IIMలో చదువుకున్న వ్యక్తి ఈ కంపెనీ బోగస్ కంపెనీ ఇంత పెద్ద వ్యాసం రాసిండు ఆయన. 2 సంవత్సరాలకు వెళ్ళి మేము సబ్ కన్సల్టెంట్గా వాళ్ళకు పనిచేస్తే మాకు రూపాయి ఇవ్వలేదని. ఈయన ఒక్కనే కాదు, గ్రూప్ ప్రిన్సిపల్ ఏ డిజైన్ కాన్ఫిడెన్స్ టామ్ సాగ్రిస్ అనే ఇంకొక వ్యాపారవేత్త, ఆయన కూడా మేము ఇన్వాయిస్లు పెడతాం, 2 సంవత్సరాల ఇన్వాయిస్లు పెడతాం, ఈ ఒమర్ షహజాద్ అనే వ్యక్తి ఎగ్గొట్టేసిండు మాకు పైసలు ఇవ్వకుండా అని, మాతోని బిజినెస్ చేసి మాకు ఎగ్గొట్టేసిండు అని ఆయన కూడా పెట్టడం.
BIM డిజిటల్ మేనేజర్ శర్వానంద్ వైద్యనాథన్ ఆయన కూడా ఇదే చెప్పిన పరిస్థితి. డబ్బులు ఇస్తలేరు, డబ్బులు ఎగ్గొట్టేస్తున్నారు, పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇస్తలేరు అని. డైరెక్టర్ ఎట్ ఎయిర్కాప్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నితిన్ గుప్తా వాళ్ళు కూడా పనిచేస్తే ఇదే మెయిన్హార్ట్ అనే కంపెనీకి పనిచేస్తే అసలు పూర్ సర్వీసెస్, ద సర్వీసెస్ దట్ దే ఆఫర్డ్ వేర్ ఎక్స్ట్రీమ్లీ పూర్ అండ్ లేటర్ వీ ఫౌండ్ అవుట్ దట్ దే హ్యాడ్ అవుట్సోర్సెస్ టు సమ్ ఇండివిజువల్ ఇంజనీర్స్ వితౌట్ అవర్ అప్రూవల్ ఆర్ నాలెడ్జ్. వీనికే కాంట్రాక్ట్ ఇస్తే మళ్ళీ వీడి వరకు అవుట్సోర్సింగ్కి ఇచ్చిండంట. ఎందుకు మన తెలంగాణ హర్షద్ రేవంత్ మేతా గారు ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలను తీసుకొని వచ్చి మొన్ననేమో గోధి అని 8,000 కోట్లు కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే అని అనుకుంటే, మరి ఇక్కడ ఎస్ ఈశ్వరన్ గారు, ఎందుకంటే ఎస్ ఈశ్వరన్ గారు సింగపూర్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు మెయిన్హార్ట్ అనే కంపెనీని తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సింగపూర్కి 2014-15లో వారు ముఖ్యమంత్రి అయినప్పుడు, అంటే రాష్ట్రం విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు, సింగపూర్కి వెళ్ళినప్పుడు కలిసిన కంపెనీలలో ఇదొకటి మెయిన్హార్ట్. అదే మెయిన్హార్ట్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అయిన రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఇక్కడికి వస్తారు. వీరేమో ఆల్రెడీ ప్రచార ఆర్భాటంలో చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థ, చాలా పేరున్న సంస్థ, వాళ్లకు మనం మూసీ నది కార్యక్రమము మొత్తము పరిశుభ్రత చేయడానికి దాని ప్రాజెక్టు అప్పజెప్పేస్తాము అని, ఎలాంటి టెండర్ లేకుండా అని ప్రకటనలు, లుకౌట్ నోటీస్ అంతర్జాతీయ క్రిమినల్కు 3,000 కోట్లు ఎగవేత చేసిన క్రిమినల్కు ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఏం చేసే ప్రయత్నం చేస్తుర్రో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి ఫ్రాడ్ సంస్థలకు తెలంగాణను దారదత్తం చేయడానికి ఎవరు కూడా సహించరు. మొన్న గోధి విషయం మీద కూడా మౌనం వహించారు, సమాధానం చెప్పలేదు. ఎట్లా 27 లక్షల కంపెనీకి 8,000 కోట్ల పెట్టుబడి ఎట్లొస్తుంది అనేది ఆ ప్రకటన, దాని మీద సమాధానం లేదు. దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కోసం తెలంగాణ కాంట్రాక్ట్లు వితౌట్ టెండర్ ఎట్లిస్తారు, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేడీలకు తెలంగాణ సచివాలయం ఎందుకు ఎంట్రీ వస్తుంది, ఎందుకు ఆడియన్స్ ఇస్తున్నారు, ఈ కంపెనీని ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు, దీని వెనుక కమిషన్లు ఉన్నాయా అనేది ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. హర్షద్ రేవంత్ మేతా గారు ఈ స్కాములు ఫ్రాడ్లు చేయడానికి మీకు రెడ్ కార్పెట్ ఇవాళ మేము ఇవ్వరం కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇవాళ ప్రశ్నిస్తే మళ్ళీ ఇంకొక సమస్య ఏమున్నదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అడ్డం పొడుగు మాట్లాడతారు. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఓడిపోయినానే మాట్లాడతాడు, రేపేదో అవకాశాలు కావాలని ఇంకొందరు మాట్లాడతారు. జీవన్ రెడ్డి గారు ఓడిపోయారు, వారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, వారికి ఏదో మంత్రి పదవి కావాలనుకుంటారు. రోజు ప్రెస్ మీట్ పెట్టి బాధుడే. ఆయనే సరిపోయింది అనుకుంటే ఇంకొక వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు కావచ్చు, ఎలక్షన్స్ ఓడిపోయిండని. ఎన్నిక ఓడిపోయిండు, ఆయనకి ఏదైనా పదవి కావాలంటే అడగొచ్చు. ముందే అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎంపీ టికెట్ల కోసం కుటుంబాల రేసులు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సతీమణి, బట్టి విక్రమార్క గారి సోదరులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడు, జానారెడ్డి గారి పెద్ద కొడుకు, ఇది అయ్యేసరికి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వెనుకబడుతున్నా కావచ్చు అని ఆయన ప్రెస్ మీట్లు. పోనీ ప్రెస్ మీట్ పెడితే ఇట్లాంటి కేడీల గురించి ఇవేమన్నా మాట్లాడతారా అంటే అది కాదు. హరీష్ రావు గారిని తిడితే న్యూస్లోకి వస్తాం, కేటీఆర్ గారిని తిడితే న్యూస్లోకి వస్తాం. కేటీఆర్ గారికి కేవలం ఇంగ్లీషే వచ్చంట, సబ్జెక్ట్ రాదంట. మైనంపల్లి హనుమంతరావు ఎంత కన్ఫ్యూజ్డ్ మనిషి అంటే, ఒకసారి ఆయన ఎన్నికల అఫిడవిట్లో BBA డిగ్రీ అని పెడతాడు, ఇంకోసారి మళ్ళా ఇంటర్మీడియట్ అని పెడతాడు. అరే పోనీ డిగ్రీయా ఇంటర్మీడియటా అని అడిగితే ఎందుకు వచ్చిన పంచాయతీ అని ఈసారి ఎన్నికల అఫిడవిట్లో ఏ డిగ్రీ పెట్టలేదు, ఇంటర్మీడియట్ పెట్టలేదు, డిగ్రీ పెట్టలేదు. ఇంతకు ఏం చదువుకున్నాడో తెలియదు. గట్లాంటి వ్యక్తి కేటీఆర్ గారి చదువు గురించి మాట్లాడవచ్చునా?
వాళ్ళ కొడుకు డాక్టర్ అనుకుంటా, ఒరిజినల్ డాక్టరో ఏం డాక్టరో మాకు తెలియదు. ట్రీట్మెంట్ ఇవ్వాలి మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తికి, అవసరం. ఎందుకు అంటే అదే భాష మేము మాట్లాడవచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష అది మాట్లాడినందుకే ఏమైంది, బాల్క సుమన్ గారు సమాధానం చెప్పగానే కథం కేసు. గింత పిరికోళ్ళ మాటకు మళ్ళా మేము ప్రతిస్పందన చేసినాం, స్పందన చేయగానే కేసులు. మరి ఎందుకు మాట్లాడాలి? మైనంపల్లి హనుమంతరావు మీద ఇప్పుడు మాట్లాడదాము, అదే స్థాయిలో తిడదాము, బేవకూఫ్ గాడు పిచ్చోడు పిచ్చి పట్టినట్టు ఏదో మాట్లాడుతున్నాను ఏమైనా తిడదామన్నా కూడా మళ్ళీ పిరికోళ్ళ లెక్క కేసులు పెడతారు. పోనీ హరీష్ రావు గారు ఇంటి మీదకి పోతా అని ఏదో అంటుండు. మైనంపల్లి హనుమంతరావుని మేమేం అడుగుతున్నామంటే, నువ్వు పోయినప్పుడు ఉట్టిగానే అనవసరంగా కిరాయి 100 మంది గుండాలను గవర్ని పెట్టుకున్నాడు కాదు. నిజంగా ధైర్యం ఉందా? ఒక్కొనివి పో చూద్దాం. ఒక్కొనివి పోయే ధైర్యం లేదు. ఎక్కడ కూడా మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక్కోడు పోడు, పిరికోడు. నిజంగా ధైర్యం ఉంటే ఒక్కొని మాట్లాడమను, ఒక్కొని ఎక్కడికైనా బొమ్మను చూసుకుందాం. ఉట్టిగానే అరుచుడు. ఆయన అసలు ఎవరు పట్టించుకుంటూనే లేరు. ఎవరు మాట్లాడిరు అసలు మైనంపల్లి హనుమంతరావు గురించి? ఎవరైనా మాట్లాడిరా? ఆయనది కేటీఆర్ గారి, హరీష్ రావు గారి స్థాయే కాదు. మాట్లాడకపోయినా మాట్లాడి ఆ జీవన్ రెడ్డి గారు, ఈ మైనంపల్లి హనుమంతరావు గారు అంటే ఎక్కడ వెనుకబడిపోతుర్రో, ఏమైనా ఎమ్మెల్సీలు కావాలనో, ఏమైనా నామినేటెడ్ పదవులు కావాలనో, ఏమైనా మంత్రి పదవులు కావాలనో దానికోసం వార్తల్లో ఉండాలి, రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉండాలనే ఇవాళ ఈ స్టంటులు చేస్తున్నారు. మేము మైనంపల్లి హనుమంతరావుకు వార్నింగ్ ఇస్తున్నాం. నీకు దమ్ముంటే ఒక్కొనివి తిరుగు, ఒక్కొనివి పో. ఎవరి మీద దాడి చేస్తావో, ఎవరి మీద మాట్లాడతావో, ఎవరి మీద సవాళ్ళు ఇస్తుంటావో ఒక్కొని మీద పో. కిరాయి గుండాలో ఎందుకు తెలుసా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నీ భాష అస్సలు మాట్లాడరు, నీకు స్పందించరు. నువ్వు పొరుగు దండాలు వేసినా, తల కిందికి వేసి కాళ్ళు పైనకి వేసుకున్నా కూడా నిన్ను వాల్యూ ఇయ్యరు వాళ్ళు, నీ మీద స్పందించరు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? మీడియా టైం వేస్ట్, అందరి టైం వేస్ట్. నువ్వు నిజంగా ఏమన్నా కావాలి, నీకు ఏమైనా పదవులు కావాలంటే పో, రేవంత్ రెడ్డి కాలు మొక్కుతావో, సోనియా గాంధీ గారు కాలు మొక్కుతావో, రాహుల్ గాంధీ గారు కాలు మొక్కుతావో అట్లా తెచ్చుకో పదవులు. ఉట్టిగానే అరిసి, ఉట్టిగానే బూతులు మాట్లాడి మళ్ళా తర్వాత మేమేమన్నా మాట్లాడితే రిటర్న్లో మేమేమన్నా తిడితే పిరికోళ్ళ లెక్క పోలీస్ స్టేషన్లకు పోయి కేసులు పెట్టి, ఖచ్చితంగా బాల్క సుమన్ గారి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పిరికి పందల చేష్టలు చేస్తుంది అని అర్థమవుతుంది. ఫస్ట్ మాట్లాడింది తెలంగాణ ముఖ్యమంత్రి హర్షద్ రేవంత్ మెహతా. స్కామ్స్టరే ఆయన కూడా. ఇప్పుడు స్కాములతో అంత సోపతి పెడుతుంటే ఆయన కూడా స్కామ్స్టరే కదా. ఈ దేశానికి ఎంత పెద్ద కుంభకోణమో హర్షద్ మెహతా అందరు తెలిసిందే. తెలంగాణకు రోజు ఒక కేడీలను తీసుకొని వస్తున్నాడు, గోధీలను కేడీలను తీసుకొని వస్తున్నాడు. ఈయన కూడా స్కామ్స్టరే. వాళ్ళు అట్లా మాట్లాడితే మా వాళ్ళు ఇట్లనే మాట్లాడతారు. ఎట్లా ఆపుతాం? కార్యకర్తలను, నాయకులను ఎట్లా ఆపుతాం? అయితే నోరు మూసుకోవాలి. లేదు, మేము మాట్లాడుతున్న దాన్ని కూడా స్పందన కూడా మీరు ఎదుర్కోవాలి. మళ్ళీ పోలీస్ కేసులు పెడతాం ఇవన్నీ అంటే కూడా దానికి కూడా భయపడేది ఏం లేదు. తెలంగాణ సమాజం చూస్తున్నది. ఓపిక పడుతున్నాం. ఇంకా మాటకు మాట జవాబు ఇవ్వచ్చు. ఒక్క బాల్క సుమన్ గారు ఒక్క మాట మాట్లాడేసరికి ఇక మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ యువజన విభాగాలు బాల్క సుమన్ గారి ఫోటో పెట్టుకొని దాని ముందు ఏదో ఇక చేస్తున్నారు ప్రయత్నాలు, చెప్పులు పట్టుకొని. ఆయన అనాల్సింది అనేసిండు, టైం మీరే వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోండి. సీఎం నుంచి మొదలు పెట్టుకుంటే మైనంపల్లి హనుమంతరావు లాంటి జోకర్లు మీ నోరు అదుపులో పెట్టుకోండి. లేకపోతే ధీటైన సమాధానం చెప్పగలుగుతాం. మేము కిరాయి గుండాలను పెట్టుకొని తిరిగాం. హనుమంతరావు 10 కార్లు వేసుకొని, సైరన్లు వేసుకొని కిరాయి గుండాలు ఉండరు. బీఆర్ఎస్కి నికార్సైన కార్యకర్తలు ఉంటారు. హరీష్ రావు గారు వెంటైనా, కేటీఆర్ గారు వెంటైనా, ఏ నాయకుని వెంటైనా ఇక్కడ కార్యకర్తలే ఉంటారు. తెగించి పోరాడతాం, గుండాగిరి చేయం, కానీ ఎక్కువ రోజులు కూడా సహించం.